అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లకు తక్షణ సాయం అందిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. వరద బాధిత కుటుంబాలకు 12,99,00,000 నిధులు విడుదల చేసింది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో 4 రోజుల పాటు 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. 15 జిల్లాల్లో 8,662 ఇండ్లు దెబ్బతిన్నాయి. వీటిలో ఒక్కో ఇంటికి 15,000 చొప్పున తక్షణ సాయం అందిస్తూ ఉత్తర్వులు రిలీజ్ చేశారు రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్. బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ కానుంది. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సర్కార్ వరద సాయంకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గత నెల అక్టోబర్ 27 నుంచి 30 వరకు వరుసగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఏదైతే దెబ్బతిన్న ఇండ్లు కొన్ని చాలా ఏరియాలు కూడా కాలనీలు నీళ్లతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ చూసాము. తర్వాత చాలా ఇండ్లు కూడా దెబ్బతిన్న సిచ్యువేషన్ రాష్ట్రంలో నెలకొన్నది. మొత్తం ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో 16 జిల్లాలపైన ప్రభావం పడింది. అందులో వరంగల్, హన్మకొండ, వికారాబాద్, వనపర్తి, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి, తర్వాత సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, తర్వాత మహబూబాద్, సూర్యాపేట, ఇట్లా మొత్తం ఈ 16 జిల్లాల మీద ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నది. అందులో మొత్తం ఈ ఎక్కడెక్కడైతే ఈ దెబ్బతిన్నో ఇందులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏదైతే ప్రభుత్వం దీనికి సంబంధించిన ఒక నివేదికను కూడా తయారు చేసింది. ఆ నివేదిక ప్రకారం మనకు ఈ 8,662 ఇండ్లకు సంబంధించి దెబ్బతిన్నాయని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి ఒక్కో ఇంటికి దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి ఒక్కో ఇంటికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం 15,000 చొప్పున ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి నిధులను కూడా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం ఈ 8,662 ఇల్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి 12.99 కోట్లు వెంటనే విడుదల చేసింది. దానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఈ వాళ్ళ ఇల్లు దెబ్బతిన్నాయో వాళ్ళకి సంబంధించి డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలోనే వీటిని వేయనున్నారు. ఇంకా వీటితో పాటు పంటలకు సంబంధించి కూడా కొంత నష్టం జరిగింది. తర్వాత ఇతర కొన్ని రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం లెక్కలు తీస్తుంది. సో పూర్తి స్థాయిలో ఎన్నికలు వచ్చిన తర్వాత ఇక పంట సహాయంతో పాటు ఈ రోడ్ డ్యామేజ్ సంబంధించి కూడా పూర్తిగా వాటిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగానే ప్రజలకు భరోసా ఇవ్వడంలో భాగంగానే ఈ ఏదైతే ఇల్లు దెబ్బతిన్నాయో ఆ దెబ్బతిన్న ఇళ్లకు ఒక్కో ఇంటికి 15,000 చొప్పున ప్రభుత్వం విడుదల చేసినట్లుగా చెప్పుకోవచ్చు.